Wow, Saina, it's such a beautiful film. Please, everyone, clap. Grace the event. How do you feel the boat noise? Yes, super, right? So, coming to the end of this segment for today, I would like to invite the cast and crew of the 2 short films, director of the 2 short films, Sainath, and Manoj team and Alimony team and crew, please come onto the stage. Music director Abraham Lincoln Arpula and AD Ritvik, Om Ritvik, please come onto the stage. And Hari from Alimony. So guys, do you have any questions? You can ask them. They'll be answering your questions. The mic will be passing to you. Do you have any questions? Please come forward or raise your hand. The mic will be with you. ఒకసారి ఇవ్వండి మేము అడుగుతాం ఫస్ట్ మాకు మైక్ రావాలి మైక్ ప్లీజ్ అడుగుతారా మీరు ఇప్పుడు ఫస్ట్ డైవర్స్ గురించి గొడవైంది కదా వాళ్ళ ఇద్దరికి అదేమన్నా క్వశ్చన్ అడుగుతారా వాళ్ళని చెప్తారా వాళ్ళు మీకేమనిపిస్తుంది అది హలో ఎవ్రీవన్, చాలా బాగుంది మీ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ లవ్ ఎందుకు మీరు కెమిస్ట్రీ చూపించలేదు, డైవర్స్ డైరెక్ట్ ఇష్యూకి వెళ్ళిపోయారు, వాళ్ళ ఎందుకు ఎఫెక్షన్ చూపించలేదు, వాళ్ళు ఎలా లవ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, డీటెయిలింగ్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఏ షార్ట్ ఫిల్మ్ చూసినా సరే ఫస్ట్ జనరల్ గా వాళ్ళ ఎఫెక్షన్ చేస్తాం ఎందుకు డిఫరెంట్ గా ఆఫ్టర్ లైక్ ప్రీ అండ్ పోస్ట్ అంటూ ఉంటాయి. సో ఐ కాంట్ షో ద పోస్ట్ అని చెప్పేసి అట్లా అంటే వాళ్ళిద్దరికి లవ్ కొంచెం కెమిస్ట్రీ కొన్ని సీన్స్ ఉన్నా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి డైరెక్ట్ మాట్లాడితే ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంది. అంటే మీరు తొందరగా చూపించాలని ట్రిమ్ చేసినట్టున్నారు, కానీ చాలా బాగుంది, నైస్. ఇంకా అదే నాకు డౌట్ వచ్చింది. సెకండ్ కాన్సెప్ట్ లో అయితే హెల్ప్ చేయడం అనేది కూడా చాలా బాగుంది, అది బాగుంది, చాలా బాగుంది, నైస్. ఈ మధ్య గొడవలు అత్త గొడవలకు బాగా గొడవలు అవుతున్నాయి, ఈ మధ్య గొడవలు అవుతున్నాయి ఇందువల్ల గొడవలు 3 పిల్లలకి డైవర్స్ వెళ్ళిపోతున్నారు ఇందువల్ల, అంటే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇంకేమున్నావా? మేబీ టెక్నాలజీ వల్ల అమ్మాయిలు ఫాస్ట్ గా ఉండడం వల్ల అటు ఎందుకుంటున్నారు ఫాస్ట్ గా? అమ్మాయిలు ఫాస్ట్ గా అంటే ఎందుకు ఉంటున్నారు, ఎందుకుంటున్నారు అడుగుతున్నారు అంటే చెప్పండి. పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లి అయినాక ఒక మాట, పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లి అయినాక ఒక మాట. ఫుడ్ చేస్తానంటారు, చేయరా? కరెక్ట్ అంటే అట్లా అంటే అట్లా చూడండి, ఎవరు సపోర్ట్ చేస్తున్నా ఆంటీ సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఫుడ్ చేయాలి కరెక్ట్ చేయాలి కదా. చేయాలి, పెళ్లి చేసుకున్నప్పుడు ఫుడ్ నేర్చుకుని వచ్చేది తెలీదా? అదే ఎంత బయట తింటే ఏం బాగుంటది, బాగా ఉండదు కదా ఆరోగ్యం. ఏంటండి ఎప్పుడు బయట తింటారా ఫుడ్ అని అడుగుతుంది. ఉండకపోతే ఏం చేస్తామండి, కడుపు మార్చుకుంటావా బయట తినకపోతే? అట్ట మార్చుకుంటే అట్టయ్యా ఒళ్ళు ఖరాబ్ అయిపోద్ది, అందుకే బయట పెట్టినా అండి. ఏం చేస్తాం, అందుకే మనం డైవర్స్ తీసుకుని లాస్ట్
బాగా నేరుగా వెళ్ళిపోవటమేనా డైవర్స్? నేను వద్దనే అన్నా అండి, చూసినారు కదా మీరు, నేను ఎంత వద్దనా ఆ పిల్లలు ఏం చేస్తాం చెప్పండి. ఎట్టలొద్ది రివర్స్ లో మళ్ళీ నెలకి 40,000 ఇవ్వాలంట. చెప్పిన మాట వినకపోతే నువ్వు ఎట్లా చేస్తావు కదా, ఎగ్జాక్ట్లీ అండి అదే పాయింట్. చెప్పిన మాట వినకపోతే అన్ని చెప్పుకొని కదా చేసుకోవాలా? అరేంజ్ కాదే అండి, చెప్పకుండా చేసేసారు. మీకు లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయితే వాళ్ళ అమ్మ నాయన చూసిగా చేయాలి, తప్పు కదా. వాళ్ళ అమ్మాయిని చూసే చేసారు అంటే నేను మంచిగానే ఉన్నా కదా, మా అమ్మాయినే సరిగ్గా చూడలేదు. అమ్మాయిని పంపించేటప్పుడు అన్ని నేర్పించి పంపించాలా? అవునండి, కరెక్ట్ అండి. ఒక మాట ఎక్క చెప్పి పంపించకూడదు. అవునా కదా? నువ్వు సర్దుకుంటే అట్ట లైన్ లో పెట్టుకో. నువ్వు విడాకులు ఎందుకు ఇచ్చావు, ఆమె తాట తీయాల్సిందే ఉంటుంది. లా మన చేతిలో లేదు కదా అండి, ఆడవాళ్ళకే సపోర్టింగ్ చేస్తుంది లా. నైస్ నైస్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సిరీస్ లో కలపడం లేండి మిమ్మల్ని ఇద్దరు మళ్ళీ. ఆర్ఆర్ అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది ఆర్ఆర్. థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అండ్ హరి యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ. ఫస్ట్ మన అల్లుమని చేసినాం కాబట్టి దాన్ని చెప్తున్నా, తర్వాత మనలో కూడా చాలా బాగా చేశారు. బట్ అల్లుమనిలో చాలా వరకు క్లారిటీ లేకుండా ఉంది. లాస్ట్ లో క్లైమాక్స్ సరే ఆమె ఫీల్ అయిపోయింది కదా, మళ్ళీ ఇద్దరు కలిసినట్టు, అంటే విడాకుల్లోనే ఉన్నారా లేకపోతే అంటే విడిపోయి ఉన్నారా లేక కలిసినట్టున్నారా? అంటే అది జనరల్ గా ఆడియన్స్ ఒపీనియన్ కి వదిలేసింది. లాస్ట్ తన సైన్ పెడితే చూస్తున్నాను, లేకపోతే బట్ ఆ వేసిన తర్వాత మామూలుగా సైన్ పెడితే దానికి అనుకోవచ్చు చెప్పి ఆడియన్స్ కి వదిలేసింది. జనరల్ గా ప్యాచప్ చూద్దాం అనుకున్నాయి ఫస్ట్, బట్ మళ్ళీ ఎందుకు లాగ్ అవుతుంది, సో ఇంత కంటెంట్ పెట్టాలి అంతే పెడితే బెటర్ కదా అంత బాగా వచ్చింది. బట్ కొన్ని క్లారిటీస్ మిస్ అయ్యాయి అనమాట. మనోడు ఫస్ట్ ఏమంటాడు, నాకు ఇంటి దగ్గర పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి కదా అంటే, మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మ 10 లక్షలు కావాలనిపిస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని చూసుకోవాలి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మ్యూజిక్ డీటెయిల్ అంటే మంచిగా ఉంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్, అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా నెక్స్ట్ టైం లో ఇట్లాంటి కొంచెం చిన్న చూసుకొని Congratulations for the team of Alimony and Manu. Congratulations everyone and all the best for your public receiving everything. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, అలిమనీలో ఫస్ట్ మేల్ హస్బెండ్ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో చూపించారు, అండ్ దెన్ అమ్మాయి పెయిన్ కూడా చూపించారు. అంటే వాట్ యూ వాంట్ టు కన్వే, అమ్మాయి దీని వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుందని డివోర్సా, లేకపోతే అబ్బాయి ప్రాబ్లం వల్ల డివోర్సా, వాట్ ఈస్ ఇట్? లైక్ సింపుల్ మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పి చూద్దామని. యాక్చువల్లీ అదే పెద్దగా రీజన్స్ లేకపోయినా చిన్న మిస్టేక్, ఇద్దరికి ప్రాబ్లం ఉంది, ఇద్దరు బాధపడుతున్నారు. అక్కడ ఒక్కరిని నెగిటివ్ చేద్దాం అన్నది కాకుండా ఇద్దరు బాధపడుతున్నారు, 2 sides పెయిన్ ఉంది అన్నది చూపిద్దామని చెప్పి ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ కి డివోర్స్ వరకు వెళ్ళడం ఎందుకు, కూర్చుని మాట్లాడితే అయిపోయే ప్రాబ్లం అది. దానికి ఇక్కడ వరకు ఈ రోజుల్లో తీసుకెళ్ళకండి, ఆగండి, కొంచెం ఆలోచించండి అని చెప్దామని చెప్పి తీసిన ట్రై. మా డైరెక్టర్ నడుస్తుంది అది వచ్చేది. అంటే బేసిక్ గా తనకి కాన్సెప్ట్ చెప్పిండే. ఇంకా క్వశ్చన్స్ ఉంటారని. So first of all, congratulations Sainath and both the teams. Thank you. Really good. Long way to go, Sai. You're too good. And for Manu, regarding music, Abraham Lincoln. Yeah, you are good. I mean, you added life to it. I just want to know from your perspective regarding 2 things.
First is what was your thoughts when you first saw the unscored version of the film, and అది మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ఫస్ట్ అన్స్కోర్డ్ వర్జన్ ఇట్స్ బీన్ లైక్ ఎన్ ఇయర్, లైక్ యూనో ఫుటేజ్ వచ్చి మేము చూసిన తర్వాత రైట్. సో ఫుటేజ్ లైక్ లాస్ట్ 1 year బ్యాక్ షూట్ అయిపోయింది మొత్తం, బట్ లైక్ అదర్ ప్రాజెక్ట్స్ అదర్ రీజన్స్ వల్ల ఉండడం వల్ల మేము అందరం కొలాబరేటివ్ గా చేయలేకపోయినాం. సో ఫస్ట్ థాట్స్ వర్ మై ఐ వాంట్ టు నాట్ గో ఓవర్ డూ ఇట్, సంథింగ్ మోర్ ఓవర్. So most of the film starts after the second half. So there I wanted to give more life to it, where the guy goes and delivers that. So even we didn't plan the song also for the short film, actually that was not intended, and also the shots were also not made for the song actually. After later, like recently month back, we have recorded the song and everything, we made it, and then we joined that to the film, and somehow it happened that like it very well went with the film. Moreover, like a sort of a climax that even a song, I mean, it was hope for tomorrow, like that, like, you know, there is good in everybody. So even the first time when I heard the narration that helping hands, like, you know, are more than the praying hands, that was a motive, and that I liked it more. So that was all, like, you know, it was there to me to give it more life. That's it. Yeah, thank you. Thanks. And one more thing, like for both of you, Sai and Abraham, if you want to mention a specific shot that will describe the movie, what it would be? For both Manu and Alimony, or it's like Manu? Yeah, for Manu. Manu, you could say it as a లైక్ ఇప్పుడు ఆనిమని తీసుకుంటే, సో ద మెయిన్ షాట్ విచ్ ఐ ఫీల్ లైక్ కోర్టులో మనోడు డ్రైవర్ శుద్ధం చెప్తాడు, దాని తర్వాత తను ఓకే అని చెప్పి దాని తర్వాత వెళ్ళిపోతాడు చూడండి. దట్ సేస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆలిమని అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మనోకి వచ్చేసి మనోడు బ్లడ్ దొరకట్లే అని చెప్పేసి ఒక కాల్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇంటెన్షన్ వస్తుంది చూడండి, ఒక 40 kilometers అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, I feel that is a short and opinion అనుకుంటాను. That two scenes, like from two different short films, it describes everything. Thank you. Like which says unselfishly, like true దాంట్లో ఒక ట్రూ గా హార్ట్ గా చెప్తామని చెప్పేసి అనుకుంటారు. So that's the thing. Thank you. I love both the movies. Good job. Keep it up. When are you going to release both the movies? In which platform? Like actually Manu అయితే నేను almost next week or 2 weeks we are planning to release in YouTube, and for Alimony we are trying an OTT platform, and we are in that process and we are going through that. And also if anyone have any connections or something like that, it would be helpful for us for releasing these 2 short films in some other platform like that. Yeah. Thank you. మీరు అల్యూమినిని ఇంకా పెంచుకొని కూడా చూపించవచ్చు. పెంచవచ్చు, ఇప్పుడు మీకు వచ్చిన థాట్ని బట్టి వచ్చిన డౌట్స్ బట్టి ఇంకా పెంచవచ్చు. ఎట్లా ఓటీటీలో ఇస్తున్నది కూడా మినిమం 30 minutes ఉండాలి కదా. బట్ యాక్చువల్లీ ఏమనుకుంటే ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు వితౌట్ లైక్ ఒక ఫిల్మ్ లాగా ఇమేజ్ చేయకూడదు, లైక్ ప్రెసెంట్ మ్యాన్ చెప్పినట్టు వాళ్ళ ఎమోషన్ బాండింగ్ సంథింగ్ అలా నుంచి చేయొచ్చు అని ఒక థాట్ వచ్చింది ఫస్ట్. సో ప్రతి దాంట్లో అదే చూపిస్తాం, మళ్ళీ కొత్తగా ఏముంటుంది లవ్ స్టోరీస్ అంటే. సో వై కెన్ వి మేక్ ఇట్ డిఫరెంట్, లైక్ ప్రీ అండ్ పోస్ట్ అని చెప్పి చాలా థింక్ చేసి దాని తర్వాత ఒక ఫైనల్ ఒక తక్కువలో చూద్దాం, ఒక ఇట్స్ లైక్ డెమో ఫిలిం వీ కెన్ ఏబుల్ టు షో లైక్ ద ఇంటెన్సిటీ అండ్ షార్ట్స్ అర్థమైతే చాలా అని చెప్పేసి ఈ మేజర్ స్టోరీ లైక్ చాలా తక్కువ చేసిండే దాన్ని, అండ్ చాలా తక్కువ రాసేసి అండ్ మోర్ ఓవర్ 30 minutes అనుకుంది, అది 28 minutes వచ్చింది. అండ్ ఆల్సో ద సాంగ్ కూడా ప్లాన్ చేస్తాం. ఆ సాంగ్ మొత్తం షూట్ చేయలేదు, బట్ టోటల్ అయిపోయింది, బట్ అది పెడితే ఇంకా ఓవర్ అయిపోతుందేమో అనిపించి కట్ చేసామండి. చూస్తారు 1-2 episodes ఇచ్చినా కూడా చూసుకుంటారు కదా, లైక్ ఇట్స్ వెబ్ సిరీస్ మళ్ళీ వెబ్ సిరీస్ కొంచెం సరే.
లాస్ట్ ఓకే ఇప్పుడు మా కాస్ట్యూమ్ కు వాళ్ళ రివ్యూస్ చెప్తారు. లెట్స్ సో మేము తీసింది 2 షార్ట్ ఫిలిమ్స్. సో ఈచ్ వన్ వచ్చి 25-27 మినిట్స్ ఉంటది. సో అది తీయడానికే మాకు ఒక సినిమాగా అనిపించింది, సినిమా తీయడానికి సినిమాగా అనిపించింది. సో ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో అనమాట. సో ఇది మాది ఫస్ట్ అనమాట. యూట్యూబ్ లో మేము ఎన్నో వీడియోస్ తీసినాము. సో స్క్రీనింగ్ అది చేయడానికి సో ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, అది ఇవ్వాలని కొంచెం 3 o'clock 4 o'clock పడుకున్నా కూడా ఉంది. అంటే నేను ఇంత చేసినా ఇంత వచ్చింది. ఇంకా సినిమా తీసే వాళ్ళు పాపం వాళ్ళకి నిద్ర ఉంటుందో లేదో. అంటే సినిమా అని కాదు, ఎనీథింగ్, ఎనీ ఆర్ట్ వాట్ యూ వాంట్ టు షో ఇన్ ద స్క్రీన్ ఆర్ అవుట్ సైడ్, ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. కాకపోతే దాన్ని మనం ఒక మాటలో చెప్పేస్తాం ఏంటంటే ఏం తీసాడు అనేస్తాం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవ్రీ వన్ కీప్స్ దేర్ సోల్ అండ్ హార్ట్. సో మా టీం అందరూ కష్టపడి వర్క్ చేస్తున్నారు. అండ్ ఇందులో నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సారీ, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చి ఇక్కడ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సాయనాచారి. అండ్ నేను ఎంత మనం ఎంత బాగా చేసినా దాన్ని చూపించే కరెక్ట్ ప్రాసెస్ లేకపోతే మనం ఎంత చేసినా వేస్టే. సో నన్ను అంత బాగా చూపించినందుకు థ్యాంక్స్ టు మై డిఓపి రాహుల్. అండ్ థ్యాంక్స్ టు మా రుత్విక్. షూట్ లో చాలా సపోర్టివ్ ఉండే, ఇస్ ద మెయిన్ ఐడి. Actually, so yeah, thanks to the entire crew and thanks for coming. Hello, hi everyone. Thanks for coming. Actually, నేను సాయినాథ్ కొలీగ్స్, ఆఫీస్ కొలీగ్స్. సో అప్పటి నుంచి సాయినాథ్ మైండ్ కి కనెక్ట్ అయిపోయినా నేను కూడా, లైక్ మైండ్స్ మొత్తము. సో సాయినాథ్ కి మూవీస్ పైన చాలా ఇంట్రెస్ట్, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ మా ఇద్దరిని కలిపింది ఇక్కడ. సో యాక్చువల్లీ మను కోసము ఫస్ట్ సాయినాథ్ అడిగిండు, డ్యూ టు ఫ్యూ రీజన్స్ నేను అవైలబుల్ లేకుండే. సో ఆఫ్టర్ అలిమనీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సాయినాథ్ నరేషన్ ఇచ్చిండు. ఐ రియల్లీ లైక్ డెట్. బట్ సో ఇంకా ఇద్దరం కన్ఫర్మ్ చేసి క్యాస్ట్ అండ్ క్రూకి అవన్నీ ఇంకా చేసే వరకు ఆల్మోస్ట్ ఒక 2 months ప్రాసెస్ అయింది దీనికే. సో ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉండే. సో ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ టెక్నికల్ టీమ్. డిఓపి వాజ్ రియల్లీ ఆసమ్, Rahul and team. Thanks Sainath for giving me such a beautiful opportunity. Thanks. Hello everyone. Uchna media variki, chief guest ki thanks everyone to be here. Yeah. So the same Sai is also like a friend to me. We are co-workers previously. So ఆడ కనెక్ట్ అయినా నేను రుత్విక్ ఈడ సాయి మేమంతా ఫ్రెండ్స్ అన్నట్టు. సరే చేద్దాం లైక్ మనం అంతా చేయాలి ఫ్రెండ్స్, ఇట్లా షార్ట్ ఫిలిం చేస్తాడు, మ్యూజిక్ చేస్తా, వాడు సినిమాటోగ్రఫీ ఇలా కొంచెం మంచిగా. సో అందరం కలిసి చేద్దాం, లైక్ వీ ఆల్ వాంట్ టు మేక్ సంథింగ్ దట్ ఈస్ లైక్ అల్టిమేట్లీ లైక్ గుడ్ ఫిలిం దట్ వీ వాంట్ టు మేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ అవుట్. So previously I
also reward me. And thank you, Sai, like, for making a part of Mano actually. And when I heard the narration itself, it was a good, beautiful story. I mean, it's a story to oriented message film for the society, that to help each other out, to look out for people like that should be there in the society. So yeah, manchi concept to vachinam. I hope like everybody liked the sound score for Mano and the song also moreover. And thank you guys. Yeah.